ఆంజనేయ స్వామిని స్మరించడం వలన బుద్ధిబలం, యశస్సు, ధైర్యం, భయం లేకుండా ఉండటం, రోగాలు లేకుండా ఉండటం, పటిష్టమైన వాక్కు లభిస్తాయి. 41 రోజుల పాటు ఈ స్వామివారి తోకకు రోజుకొక చందన పువ్వు పూసి కుంకుమ బొట్టు చొప్పున పెట్టి పూజిస్తే 40 రోజుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. అలా హనుమంతునికి అంకితం చేసి ఈ యొక్క ఆలయం గిరినగర్లో ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని హనుమంతుని దేవాలయాలు పుష్కలంగా చాలానే ఉన్నాయి. వాటిలో బెంగుళూరు గిరినగర్లో ఉన్న ఈ ఆలయాన్ని హనుమంతునికి అంకితం చేయబడింది. ఈ ఆలయానికి ఒక విశిష్టత కూడా ఉంది. ఇక్కడ దేవాలయంలో మీరు భక్తితో ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి. మరి ఈ ప్రత్యేకమైన హనుమంతుని ఆలయం విశేషాలేంటో మనం ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి కొత్తవారు మన ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయం ఎక్కడ ఉంది? కర్ణాటకలో బెంగళూరు నైరుతి దిక్కున గిరినగర్, గుడియా, నోదుర్లలో దట్టపీఠంలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం ఇది. రోజు వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. భక్తితో ఈ హనుమాన్ను కొలిస్తే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయలు కట్టడం. ఈ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయలు కట్టే ఆచారం కూడా ఒకటి ఉంది. ఈ హనుమాన్ను దర్శించడానికి వచ్చే భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి, కార్యాలు మరియు నెరవేర్చుకోవడానికి కొబ్బరికాయలను కూడా సంకల్పతో కడతారు. ఇలా కట్టడం వెనుక కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. మొదటిది పూర్ణఫలం. దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కొబ్బరికాయను పూర్ణఫలంగా పిలుస్తారు. ఇలా దేవాలయాల్లో మొక్కుకొని కొబ్బరికాయ కట్టి ప్రదక్షిణలు చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది అని ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు కొబ్బరికాయను ఇక్కడే కౌంటర్లో తీసుకొని అక్కడ కౌంటర్లో ఇస్తే ఆ కొబ్బరికాయ పైన ఉన్న రోజు మరియు తేదీని కూడా నమోదు చేస్తారు. తరువాత వారు ఆ కొబ్బరికాయ తీసుకొని దేవుని ఎదుట కూర్చొని భక్తితో కోరికను మనస్సులో సంకల్పం చేసుకోవాలి. తదుపరి ప్రదక్షిణ సంకల్పం చేసుకొని తర్వాత దేవాలయ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ తర్వాత అక్కడ నిర్దేశించిన స్థలంలో కట్టాలి. 16వ రోజు లేదా 41 రోజులు, 4 రోజులు ఇలా సూచించిన ప్రకారం ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ కొబ్బరికాయలను ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదం చేసి మరీ తినాలి. ఇలా చేయడం వలన కోరికలు ఖచ్చితంగా కార్యసిద్ధి దాల్చుతుంది అని మనకు ఈరోజు వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అలాగే దేవుళ్ళు ఈ దేవాలయంలో దత్తాత్రేయ, శివుడు, గణపతి మరియు నవగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ దేవాలయం అవధూత దట్టమైన పీఠాలచే నడుస్తోంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేత ఇక్కడ హనుమంతుని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక తదుపరి ఆకుపూజ. ఇది కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి శుక్రవారం ఆకుపూజ జరుపుతారు. ఈ పూజలో ముత్తైదులు పాల్గొంటారు. ఇక్కడ హనుమంతునికి భక్తులకు ఆకులతో తయారు చేసిన హారాలను అందిస్తారు. మంగళవారం, శనివారాలలో విశేష పూజలు కూడా జరుగుతాయి. ప్రతి సంవత్సరం మార్గశిర త్రయోదశి నాడు హనుమద్వత్రం అనేటువంటి ఆ రోజున హనుమంతుడు సీతాదేవిని సంధిస్తాడు, అంటే దర్శిస్తాడు. అందుచే ఆ రోజు హనుమంతుని పూజించిన వారి కోరికలు నెరవేరి సకల దుఃఖములు నివృత్తియగును అని సీతమ్మ తల్లి వరమిచ్చింది. ఇక నిత్య పూజ. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్ర సమయాల్లో శ్రీ కార్యసిద్ధి హనుమంతునికి సింధూర పూజ, నిత్య పూజ మరియు హారతి అభిషేకాలు నిత్యం జరుగుతాయి. అలాగే ప్రసాదాలను భక్తులకు పంచబడుతుంది. అలాగే ప్రతి నిత్య సాయంత్రం మంగళహారతి ఇచ్చి తర్వాత ప్రసాదాలను భక్తులకు అందజేస్తారు. వీడియో ఎలా అనిపించిందో మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అలాగే మీరు ఏ దేవాలయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా నాకు తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి కొత్తవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు.